ఏపీ 39 టీవీని ఉరి వేయాలి అని ఈరోజు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి సార్ ఈరోజు మీడియా ప్రెస్ మీట్లో అన్నాడు. మరి ఎందుకు ఊరేయాలా ఏపీ 39 టీవీ అంటే అదేం బొమ్మలు కాదు కదా, నేనే నన్ను వేయాలా అని అది సారు మాట్లాడేది కూడా వినిపిస్తా. మరి ఉర్రి వేస్తే నా నొప్పి గిప్పి ఏమని రాదు. మన సెంట్రల్ బ్యాంక్ పిల్లోడు ఉర్రి వేసుకొని చచ్చిపోయిన నాలిక అట్లా బయటకు వచ్చిండు. అట్లా రాకోకుండా ఏమన్నా ట్రై చేద్దామా అని చూస్తున్నాను. కానీ ఎట్లేనా ఉర్రు ఎట్లా వేసుకోవాలనేది కూడా ప్రయత్నం సార్. నేను కొంచెం ప్రాక్టీస్ చేస్తా. ఎందుకంటే మళ్ళీ ఉర్రు వేసే లోపల లేదులే ఫ్యాన్కి వేసుకుంటే బాగుంటుందా లేకపోతే హ్యాంగింగ్ ఎట్లా హ్యాంగింగ్ చేసుకోవాలనేది కూడా రేపు ప్రాక్టీస్ చేసి చూద్దాం. అది కూడా ఒక వీడియో చేద్దాం. నాకు కూడా ఐడియా వచ్చింది. అంటే ఉర్రు వేసుకుంటే ఆ పెయిన్ఫుల్ ఎలా ఉంటుంది, కింద ఒక ఇద్దరిని రెడీగా పెట్టుకుంటాం మనుషుల్ని పైకి లేపడానికి. ఒక 5 నిమిషాలు చూద్దాం. అది కూడా నాకు మంచి థాట్ చేసినారు సార్. మీరు మంచి ఐడియా ఇచ్చినారు. ఉర్రు ఎట్లా వేసుకోవాలా, వేసుకున్నప్పుడు పెయిన్ లేకుండా సార్. చివరి కోరిక అని జైల్లో అడుగుతుంటారు కదా సార్, ఉర్రు వేసుకున్నప్పుడు నీ చివరి కోరిక ఏందని. నా చివరి కోరిక ఒకటి ఉంది సార్. అది సార్ విషయము. అంటే మీకు వినపడి ఉంటుంది, జనాలకు వినపడకపోయిండొచ్చు. నేనేం చెప్పాను అనేది మా సార్కు తెలుసు. ఆ చివరి కోరిక ఒకటి తీర్చి తర్వాత ఉర్రు వేయండి. సార్ ఏం మాట్లాడాలనేది ఒకసారి చూద్దాం. మా సారు అది చూసుకోవాలి కదా, ఫార్వర్డ్ చేస్తేనే పోలీసులు చెప్పి కేసులు పెట్టండి అనుకుంటే అది మరి 39 ఏడ పెట్టాలా, హ్యాంగ్ గుడియాలి కదా 39 ఛానల్కి. నా పేరు పెట్టి డ్యామేజ్ చేస్తున్నారే. ఆయన 39 ఛానల్కి ఒక అనంతపురం ప్రభాకర్ చౌదరి, సురేంద్రబాబుని అక్కడ కళ్ళాలు మాట్లాడతారు, రకరకాల అందరూ మాట్లాడతారు. పాప అనంతపురం వచ్చే వాళ్ళకి నేను అక్కడే కనపడుతున్నా. ఎవరు చీకటి మిత్రులు ఎవరు అనేది కూడా బయటకు తీయాలి కదా. మీరు కూడా ఆలోచిస్తూ తెలుస్తుంది కదా. టికెట్ కోసమే నేను చీకటి మిత్రులని నేను అనలే. రాయల్ మధు అన్నాడు చీకటి మిత్రులు మాజీ ఎమ్మెల్యే ఎవరెవరు ఏం చేసినారని ఆయన చెప్పినాడు. దాన్ని పెట్టేసినాం ఫోటోలు పెట్టి. నన్ను డ్యామేజ్ చేస్తున్నారు కదా అంటే ప్రజాస్వామ్యంలో ఎవరినైనా విమర్శలు చేస్తుంటారు, ఫోటోలు వేస్తుంటారు, కార్టూన్లు వేస్తుంటారు, రకరకాల స్టోరీలు చేస్తుంటారు. అందరితోనూ మంచిగా చెడ అనేది అన్ని చూపిస్తుంటారు. దాంట్లో ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. మీడియాకున్న స్వేచ్ఛ అది. మేము కూడా ఆ రకంగా మిమ్మల్ని పొగిడేటప్పుడు పొగిడినాం, విమర్శించేటప్పుడు విమర్శించాం. మీ న్యూస్ ఎన్ని పెట్టాం మన 39 టీవీలో అనేది కూడా మీకు చూపిస్తా. ఒకవేళ జర్నలిస్ట్గా నేను ఏదైనా మాట్లాడింటే అది మనసులో పెట్టుకోకూడదు. ఎందుకంటే దానికి విమర్శలు చేయొచ్చు. మీరు నా మీద విమర్శలు చేయొచ్చు, నేను మీ మీద చేయొచ్చు. ఇప్పుడు అమిలేని సురేంద్రబాబు మీద చేసినారంటే అమిలేని సురేంద్రబాబు గారి మీద ఒక్కరి మీదే కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద న్యూస్ పెట్టాం, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి మీద పెట్టాం, అనంత వెంకటరామరెడ్డి గారి మీద పెట్టాం, వైఎస్ జగన్ గారి మీద కూడా పెట్టాం. అంటే ఒక్కొక్కసారి పొగుడు మంచి చేసినప్పుడు మంచి అని చెప్తాం. అమిలేని సురేంద్రబాబుడే మనసున్న మహారాజు అని మన రీసెంట్గా ఒక వికలాంగునికి పెన్షన్ ఆయనే జోబులో నుంచి ఇచ్చినాడు. మనసున్న మహారాజు అని పెట్టినాం. స్టాంపుల కుంభకోణంలో స్టాంపుల కుంభకోణం అని పెట్టినాం. ప్రజలకు తెలియాలి కదా. మరి మంచి చేసినప్పుడేమో హనుమంతరెడ్డి మంచోడు, 39 టీవీ శబాస్ సూపర్ 39 టీవీ. అంతెందుకు మర్చిపోయినా, శుద్ధతో పరిశుభ్రత అని ఒక న్యూస్ పెట్టింటిమి మున్సిపల్ ఆఫీస్ గురించి కార్పొరేషన్లో. అప్పుడు ఆ రోజు ఇదే ప్రభాకర్ చౌదరి సార్తో నేను బాగా క్లోజ్గా ఉంటే శబాస్ భలే పెట్టినావు సూపర్ నువ్వు దీని గురించి అన్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఒకసారి పెట్టినాం, సూపర్ భలే పెట్టినావు ప్రభాకర్ రెడ్డి గారి మీద అన్నాడు. ఈ పెద్దారెడ్డి అన్నాడు .5 ఏమో ప్రభాకర్ రెడ్డి బాంబేకి పోయి అవయవాలు మార్చుకొచ్చినాడేమో అని పెద్దారెడ్డి విమర్శలు చేసినారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద. ఆ రోజు కూడా మీరంతా అంటే నవ్వుకున్నారా, సూపర్ బ్రహ్మాండంగా మాట్లాడించినావు. అంటే మనకు నచ్చినట్లే ఉండాలా. నేను ఎవరో చెప్తేనో లేకపోతే దగ్గుబాటి ప్రసాద్ చెప్తేనో ప్రభాకర్ రెడ్డి చెప్తానో లేకపోతే ఇంకొకరు చెప్తేనే వినే రకం కాదు. నాకు ఏమనిపిస్తే అది చేస్తా. పొగడాలనుకున్నప్పుడు పొగుడతాం, విమర్శలు చేసినప్పుడు విమర్శలు చేస్తాం. ఖచ్చితంగా మీరే ఎలక్షన్స్ కంటే ముందు మీరేం మాట్లాడారు నాతో ఎలక్షన్స్ కంటే ముందు బిఫోర్ ఎలక్షన్స్ ఒకసారి చూడండి. అనంత వెంకటరామరెడ్డి గారి మీద పెడతావా నువ్వు జగన్ తొత్తు అది ఇది మాట్లాడినావు. చూపిస్తా అది కూడా. అది 39 టీవీ హనుమంతరెడ్డి అభిప్రాయం తప్ప ప్రజల అభిప్రాయం. 39 టీవీ హనుమంతరెడ్డికి అనంత వెంకటరామరెడ్డి మీద అభ్యంతరమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద నీకు ప్రేమ ఉంది కాబట్టి దానికి నువ్వు అడుగుతున్నావు తప్ప వేరే కానే కాదు. కార్పొరేటర్ వీడియో పెట్టాడు సార్, చూపిస్తాను. ఏ కార్పొరేటర్ వీడియో పెట్టినా కానీ హనుమంతరెడ్డికి
అవ్యాజ్యమైన ప్రేమ అనంత వెంకటరామరెడ్డి మీద ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమలో భాగంగా మీరు సరే. నేను కూడా జగన్ నాయకుడు వెంకటరామరెడ్డి మీకు జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు అదే అనంత వెంకటరామరెడ్డి మీద జగన్ మీద నువ్వు పెట్టగలవా? పెట్టినా సార్. పెట్టగలవా నువ్వు? జగన్ మీద పెట్టినా. అనంత వెంకటరామరెడ్డి మీద పెట్టగలవా? పుల్లీలో కూడా డిఫరెంట్ గా ఉంటాం. ప్రభాకర్ రెడ్డి గారి గురించి చెప్తా. అనంత వెంకటరామరెడ్డి గారి గురించి మొన్న ఫీజు 4 యువత 4 అని పెట్టింటే యువత లేరు ముసలి 4 అని మొన్ననే రీసెంట్గా లాస్ట్ మంత్ 2 months బ్యాక్ ఎప్పుడో పెట్టాం. అనంత వెంకటరామరెడ్డి గారి మీద పెట్టాం. గడప గడపకు తిరిగేటప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే సంఘంలో పేపర్లు పెట్టుకొని అమ్మ సుబ్బమ్మ నీకు వచ్చిందా ఎల్లమ్మ నీకు వచ్చిందా అని వచ్చిన వాళ్ళని అడుగుతారు. పెన్షన్ వచ్చిన వాళ్ళకి వస్తుంది, పథకాలు వచ్చిన వాళ్ళకి వస్తాయ్యా, రాని వాళ్ళని చూసుకోండి అయ్యా. రాని వాళ్ళకు ఇళ్ళకి వెళ్ళి ఎందుకు మీకు రాలేదు ఏంటి సమస్య అని అడగండి. వచ్చిన వాళ్ళు ఇళ్ళకి పోయి బుక్లెట్ తీసేది నీకు అమ్మఒడి వచ్చింది, నీకు ఇది పడింది, 70,000 వచ్చింది నీకు లబ్ధి అని చెప్తే వచ్చిన వాళ్ళకి సంతోషంగానే ఉంటారు. రానోడు కదా బాధగా ఉండేదయ్యా అనంత వెంకటరామరెడ్డి గారు అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే న్యూస్ పెట్టినాం. అది మీరు చూడకపోతే నాకేం సంబంధము. ప్రభాకర్ రెడ్డి గారి మీద న్యూస్ పెట్టింటే దమ్మున్న నాయకుడు అని ఇప్పుడు కూడా చెప్తున్నా. ప్రభాకర్ రెడ్డి నా మీద న్యూస్ పెట్టినావు అయినా సరే అని మీరు కూడా అదే మీ మీద న్యూస్ పెట్టినాను కదా, మీరు నాకు పిలిచి హనుమంత్ రెడ్డి నీ డౌట్స్ ఏమున్నాయి రా కమాన్ ఇంటర్వ్యూ చేద్దాం అని మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి. అప్పుడు నేను నిజంగా మీకు సెల్యూట్ చేస్తా. మీకు ఏం చేయలేదు, నేను ఒక్కటే అడుగుతాను, నా క్వశ్చన్లకు మీరు సమాధానం చెప్పగలిగే నేను దమ్ము ధైర్యం అనను. కానీ ఆ మాట అంటే మరి పెద్దోళ్ళు మీరు పెద్దలు, రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా ఒక వారం రోజులు కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనల పైన నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నా క్వశ్చన్లకు మీరు సమాధానం చెప్పండి. ఆ రోజు ఎస్ ప్రభాకర్ చౌదరి గారు కడిగిన ముత్యం అని నేనే న్యూస్ పెడతాను మీకు 100%. దీంట్లో నో డౌట్. మీరు రేపు ఇస్తారా ఎల్లుండి ఇస్తారా డేట్ ఇవ్వండి. ఎప్పుడో సంఘటనలు వద్దు. ఈ మధ్య కాలంలో ఆ ఆసరా ఏదైతే ఆప్టికల్స్ ఉందో ఆ ఆప్టికల్స్ గురించి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. దాన్ని మీరు నివృత్తి చేయండి. ఎస్ కరెక్ట్ అని నేను కూడా మీ పోరాటంలో భాగమైదాం. ఏం పేరు అమ్మాయి పేరు సమయానో ఏమో ఆమెకు కూడా హెల్ప్ చేద్దాం. ఇక్కడ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి నాకు తోచింది నేను పెట్టినాను. ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారు అనేది ఒకసారి మీరే చూడండి. అది నీకు తెలుసు, ఎప్పుడు నా మీద రాస్తాంటావు రాస్తే కానీ పుల్లీలో కూడా డిఫరెంట్ గా ఉంటాం. అది నీకు తెలుసు, ఎప్పుడు నా మీద రాస్తాంటావు రాస్తే కానీ పుల్లీలో కూడా డిఫరెంట్ గా ఉంటాం. అది నీకు తెలుసు, ఎప్పుడు నా మీద రాస్తాంటావు. ప్రభాకర్ రెడ్డి గారి మీద చాలాసార్లు రాశాను. ఆయన కూడా నా మీద ఫైర్ అయినాడు. మళ్ళీ పోయి సార్ అని అయితే ఎస్ నువ్వేమడుగుతావో అడుగు, నీ ఇష్టం వచ్చింది అడుగు, నేను చెప్తా అన్నాడు. నాకేమనిపిస్తే అది అడిగినాను. ఆయన అట్లే నర్మగర్భంగా చెప్పారు. నా మీద ఎన్నోసార్లు రాసినావు, నువ్వు రాస్తే రాసి జర్నలిస్ట్గా నీ పని నువ్వు చేసినావు. ఇది నాయకత్వ లక్షణాలు. ఏమన్నా రాయని దమ్మున్న సమాధానం చెప్పాలి మనం. నేను ఇది తప్పు చేసినావంటే నేను చేయలే నిరూపించు. కానీ పుల్లీలో కూడా డిఫరెంట్ గా ఉంటాం. అది నీకు తెలుసు, ఎప్పుడు నా మీద రాస్తాంటావు కానీ అది అన్నాడా. ఈరోజు జరిగింది. ఈ జేఎల్ మురళి ఒకప్పుడు మీ దగ్గర ఉన్న వ్యక్తే కదా. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఏమన్నారు చూడండి. అన్న జేఎల్ మురళి అన్నాడు చిన్న వయసుతోనే నేను బ్యాంకులో మళ్ళీ అసలు మురళి అన్న నేను పిలిచకూడదు, నాతో కొంత దూరం ఉన్నాడు. ఎందుకంటే మంచోడు. నాకేమో నేను అడిగిన లోన్ అన్నా ఏమన్నా చేయగలవా ఈ బ్యాంక్ నిలబెట్టుకోవాలా అంటే వాడు చాలా ఆప్తుడు. ఆయన నేను ఆయనకి అనంతూరులో కానీ అడగలే దగ్గర చెప్తాను. నాకేమి ఎస్ మళ్ళీ ప్రెసిడెంట్ కావాలంటే మేమందరం అవసరపడిన వాళ్ళమే. మరి నేను ఎంతవరకు సాయం చేసినా నాకు తెలియదు. కానీ నేను ఆయన పక్కనే, అనంతపురంలో నేను మురళి పక్కనే. మురళి అంటే నాకు ఒకప్పుడు సరిపోలే. ఎస్ ఉన్నది ఉన్నట్లు చెప్పడం, రాజకీయాలు చేయడంలో కూడా కుతంత్రాలు తెర వెనుక చేయడం, ఎదుటోన్ని బ్లేమ్ చేయడం ఇది కాదు కదా. ఉన్నది ఉన్నట్లు చెప్తే ప్రజలు హర్షిస్తారు. ఎందుకు రేపు మరిన్ని వివరాలు ఏదైతే ఆప్టికల్స్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు ఫస్ట్ ఎమ్మెల్యే మీద బోధ జల్లారు, అక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయింది, ఇది ఎవరి రంగు పులిమారు, ఎవరు దీన్ని రాజకీయం చేశారనేది రేపు మరింత
లోతుగా విశ్లేషణాత్మకంగా రేపు ఖచ్చితంగా మళ్ళీ న్యూస్ పెడతా, దానికి మీరు సమాధానం చెప్పండి, అది చాలా. అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను. నాలాంటోడు, నేను చిన్న ప్రాణాలు సార్ మావి, చిన్న కొవ్వొత్తి లాంటి వాళ్ళం, నలుగురికి వెలుగిస్తాం, ఆరిపోతాం, చనిపోతాం అంతే. మేము రాజకీయ నాయకులుగా అబద్ధాలు చెప్పడం కానీ ఇవన్నీ మాకు అవసరం లేదు. ఎవరికో కొమ్ము గాయాల్సిన అవసరము నాకు లేదు. నేనేదో నాకు నచ్చిన విధంగా నేను బతకాలని వచ్చాను, నాకు నచ్చినట్టుగానే నేను బతుకుతున్నా. ఇప్పుడు క్యాంపర్ ఏమంటారు దీని తెలుగులో? కర్పూరం. ఈ కర్పూరము తక్కువసేపు వెలుగుతుంది, కానీ వెలిగినప్పుడు మంచి వాసన, మంచి సువాసన ఉంటుంది. నాలాంటోడు వెలిగినప్పుడు నలుగురికి ఇది చేయాలంటున్నారు. చూడండి, ఇది కర్పూరం. ఈ కర్పూరము చేతిలోనే పట్టుకుందాం, ఇది కాలుతుంది అనుకుంటాం, కానీ ఒకసారి ఇట్లా నాలాంటోడిని మీరు వెలిగే కర్పూరాన్ని మీలాంటి వాళ్ళు తొక్కేయాలని చూస్తే ఒక్క నిమిషంలో ఆరిపోతుంది. కానీ మళ్ళీ కూడా దీన్ని వెలిగించడానికి ఏదో విధంగా దీనికి తేమైంది. దీన్ని ఆర్పుకొని మా జీవితాలు మళ్ళీ బాగు చేసుకొని మళ్ళీ నలుగురికి వెలిగియాలని వచ్చినప్పుడు మళ్ళీ మీలాంటి వాళ్ళు, ఇది వెలుగుతూ ఉంది చూడండి, మళ్ళీ మీలాంటి వాళ్ళు ఈ విధంగా ఆర్పేస్తారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్? ఎంత మాత్రం కరెక్ట్ సార్? నేను తప్పు చేసింటే చెప్పండి. ఉరి తీయాలి అంటే ఏంటి? ఉరి తీసి చంపేయాలనా? బెదిరిస్తున్నారా? అసలు ఏంటి అర్థం? విమర్శలు చేస్తాం సార్, దాన్ని మీరు తిప్పి కొట్టండి, ఎవిడెన్స్ చూపించండి. అలా కాకుండా వాళ్ళు ఎవరో చెప్పినారు, వీళ్ళు ఎవరో, నేను ప్రతి ఒక్కరి మీద పెట్టినాను సార్. మీ న్యూస్ చూపిస్తాను, మీరు ఎన్ని న్యూస్ ప్రభాకర్ చౌదరి గారికి మీకు పాజిటివ్గా ఎన్ని న్యూస్ పెట్టినానో ఒకసారి చూపిస్తూ ఉండండి. మనం AP39 టీవీ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని వందల న్యూస్ ఓన్లీ ప్రభాకర్ చౌదరి వర్గానికి, ప్రభాకర్ చౌదరికి సంబంధించిన న్యూస్ మన 39 టీవీలో చూపిస్తున్నా. ఇవన్నీ కూడా కొన్ని అక్కడక్కడ వేరే ఛానల్ కూడా వస్తున్నాయి, కానీ 39 ప్రభాకర్ రెడ్డిది, జేసీ ప్రభాకర్ రెడ్డివి, ప్రభాకర్ చౌదరివి, ఇక్కడ చూడండి చౌదరి సారివే, ఇది చౌదరి సారిదే, ఈమె చౌదరి సారి మనిషే, ఇది గుడిబండ ఆదర్శము, ఈయన అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, టీడీపీ కార్యకర్తల హౌస్ అరెస్ట్ అనేది, జేసీ వైకుంఠం వర్గం, జేసీ వర్గం వర్సెస్ రూట్ మ్యాపు, సారు అదే బస్సు యాత్ర చేసినటివి, ఇది ప్రభాకర్ సార్ ఇదే. ఇవన్నీ ఎన్నో న్యూస్ ప్రభాకర్ రెడ్డివి, ప్రభాకర్ చౌదరి, ప్రభాకర్ ఓన్లీ ఈ సారు ఇది వరదలో బురద రాజకీయాలు కూడా వద్దురా, బురద రాజకీయాలు చేస్తున్నారు మీరు అన్నట్టుగా ఇవన్నీ సారు ఎన్నో న్యూస్ మనం ప్లే చేసినాం సార్ గురించి, అందరివి పెట్టినాం. ఎందుకు దీన్ని నాకు రాజకీయాలతో సంబంధం లేదు, మంచి అన్నప్పుడు మంచి. చూడండి చౌదరి సార్వి ఇవన్నీ, ఇది చౌదరి సార్దే, ఇది చౌదరి మరక మంచిదే, కానీ చౌదరిది తప్పు చేసి ఇంటికి క్షమాపణ కోరుతా, నన్ను ఇక్కడ పూడ్చిపెట్టరు ప్రభాకర్ రెడ్డివి, ప్రభాకర్ చౌదరివి, ఇవన్నీ చాలా చాలా న్యూస్ చేశాం సార్ మీ గురించి. మేము చేయలేదని ఏ రోజు, ఇవన్నీ కూడా ఆ రోజు బాగుంది ఈరోజు బాగాలేదని కాదు, కానీ ఉన్ని కోసమే ఈరోజు న్యూస్ కూడా పెట్టినాం. మా వాళ్ళు సార్ పోవాలా వద్దంటే వెళ్ళండి, మనకు రాజకీయాలకు మనకు సంబంధం లేదు. ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారి ప్రెస్ మీట్లు కూడా అన్నీ పెట్టినాం, అందరూ పెడుతున్నాం సార్. మేము వీళ్ళవి వాళ్ళవి అనే సంబంధం లేదు మాకు. సిపిఐ, సిపిఎం, కుల సంఘాలు, తెలుగుదేశము, జనసేన, బీజేపీ, మీవి, తర్వాత న్యూట్రల్గా ల్యాండ్ ఇష్యూస్, ప్రజల సమస్యలపైన అన్ని న్యూస్ పెడుతున్నాం. మాకు ఎవరితో శత్రుత్వం ఏముంటుంది సార్? AP39 టీవీని ఉర్రేయాలంటే నన్ను ఉర్రేసినట్లే కదా. 39 టీవీ అన్నీ ఉర్రేయాలంటే వేయండి సార్, నాకేం. నేను చూడండి సార్, ఎప్పుడు ఎలా సావు రాసిపెట్టి ఉంటే ఆ విధంగా జరుగుతుంది. నేనైతే ఏదో మీరు అన్నారని నేను ఇప్పుడు కూడా బాధపడలేదు. మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏం చేసినా మా పిల్లలు ఖచ్చితంగా వస్తారు. నేను రేపు పెట్టబోయే వీడియోకి మీరు సమాధానం చెప్పగలిగితే, నన్ను మీరు ఆహ్వానిస్తే మీ ఇంటికైనా నేను ఇంటర్వ్యూకి వస్తా, లేదు మా స్టూడియోకి వస్తానన్నా కూడా చాలా సంతోషం. లైవ్ డిబేట్ పెడదాం.
ప్రజలకు కూడా తెలియాలి ఏం జరుగుతోంది అనేది. నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని, మా స్టూడియోకి వస్తే, ఎందుకంటే ఇక్కడైతే అన్ని సెటప్ అంతా ఉంటుంది, ప్రజలతో డైరెక్ట్ మమేకం అవుదాం. అసలు ఏం జరుగుతుంది అనంతపురంలో, ఏముందనేది నేను ఎవిడెన్స్తో సహా చెప్పగలుగుతాను. మీరు దానికి సమాధానం చెప్పండి, తప్పేం లేదు. ఇప్పుడు మీరు ఆడ ప్రెస్ మీట్ పెట్టింది ఏంటి, ప్రజలకు తెలియాలని. నేను కూడా ఓ రోజు ముందే అనౌన్స్ చేద్దాం, ప్రభాకర్ చౌదరి గారి లైవ్ డిబేట్ ఉంది, ప్రజలారా మీరు పాల్గొనండి, ఎవరన్నా ఏదన్నా ఎనీ క్వశ్చన్ అడగచ్చు, చౌదరి గారు సమాధానం చెప్తారు అని కూడా చెప్తా. అంతకుముందు ఒక అరగంట ముందు, లైవ్ కంటే అరగంట ముందు మన ఇద్దరం, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేయండి, తప్పేం లేదు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి పోతే ఆయన చెప్పారు, నీ ఇష్టం వచ్చింది అడుగు చెప్తానన్నారు. ఆయన మీద న్యూస్ పెట్టిన ఆయన కూడా అదే అన్నారు కదా. ఎవరి మీద అయినా మీరు ఇంటర్వ్యూ ఇస్తే సంతోషిస్తాం, ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. అంతేగాని ఏం బురద చల్లడం, రాజకీయ నాయకులు మీరు ఏమన్నా చల్లుకోండి సార్, ఎవరో అన్నిటివి పెడుతుంటాం, అప్పుడప్పుడు మా ఓన్ అనాలిసిస్ కూడా చేస్తుంటాం. ఇప్పుడు మొన్న వీకెండ్ ఆర్కే ఈ P4 గురించి పెట్టారు, ఆయన అభిప్రాయం అని చెప్పారు. ఆయన అభిప్రాయం చెప్తానే ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన ఏబిఎన్ రాధాకృష్ణ గారు అది పెడుతూనే ఎందుకో ఏబిఎన్ రాధాకృష్ణ గారు రివర్స్ అయిపోయినారు, ఈ రాధాకృష్ణ గారు తెలుగుదేశానికి వ్యతిరేకమా అని న్యూస్ చూడండి, సోషల్ మీడియాలో మీరు చూడండి. P4 గురించి వీకెండ్ ఆర్కే దాంట్లో ఆయన అనాలిసిస్ చేశారు, కొన్ని విమర్శలు కూడా చేశారు ప్రభుత్వం పైన. అంటే ఇన్ని రోజులు చేసిందంతా ఎక్కడ పోయిందో, ఒక 2 దానిలతోనే వెళ్ళిపోయింది. ఈ విధంగా ఉంటాయి సార్, మాకెందుకు మీ రాజకీయాలతో. కానీ బట్ నాకు ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేవు. నేను అందరి ప్రెస్ మీట్లకు వస్తాం, అందరి న్యూస్ చూపిస్తాం, ప్రజలు ఏంటనేది వారు డిసైడ్ చేసుకుంటారు. అది నాకు సంబంధించిన విషయం కాదు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది మాత్రమే చెప్తా. నమ్మేవాళ్ళు నమ్మచ్చు, తిట్టేవాళ్ళు తిట్టచ్చు, పొగిడేవాళ్ళు పొగడచ్చు. నేను ఎంతోమంది ఇంకోటి కామెంట్లు కూడా పెడుతుంటారు చాలామంది, నేను చూస్తుంటా. మా పిల్లోళ్ళు నా మీద అభిమానంతో సరే తీసేద్దాం అవి తీసేద్దామని అంటున్నా కూడా మేము వద్దురా ఉన్ని, మా పిల్లలు చెప్తా వద్దు నాయన ఉన్ని, కామెంట్లు కూడా చూడాలా ప్రజలు, విమర్శలు కూడా స్వాగతిస్తాం. అన్నీ మంచి రావు కదా విమర్శలు కూడా. మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా చూడండి, ప్రభాకర్ చౌదరి గారు అరెస్టు, మీ న్యూస్ కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసింటే మేము కూడా ఖండించినాం. చంద్రబాబు నాయుడు అరెస్ట్ నిరసనగా అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం నేనే వచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పైశాచిక రంగం పొందడానికి పరాకాష్ఠగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు. అప్పుడు మా లోగో కూడా వేరే కలర్ ఉండేది, మళ్ళీ చేంజ్ చేసుకున్నాం మేము. చూడండి, నేనే సార్తో ఫేస్ టు ఫేస్ చేశాను, ప్రతి న్యూస్ పెట్టగలిగినాం. బట్ ఏదేమైనా విమర్శలు రాజకీయ నాయకులు అన్నాక అన్నీ ఉంటాయి సార్. మరి కథ ఉర్రి ఎట్లా వేసుకోవాలనేది మాత్రం నాకు చెప్పారు, నేను ట్రై చేస్తాను సార్. ఒకరోజు లైవ్ వీడియో చేద్దాం, అంటే ఎట్లా అంటే ఒక ఇద్దరిని రెడీ పెట్టుకొని ఉంటాను, మళ్ళీ పొరపాటున అలిగిన పక్కగా తప్పుకుంటే ఇంకేం ఉండదు అనుకోండి. ట్రై చేస్తా, నమ్మకమైన వాళ్ళని దగ్గర పెట్టుకొని ఉరి వేసుకుంటే ఎక్కడ నొప్పి వస్తుంది, ఏ విధంగా చనిపోతారు ఊపిరాడకుండా అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం మీరు చెప్పినది. బట్ మీరు మాత్రం నాకు కొన్ని చివరి కోరిక ఉంది, ఆ కోరిక తీర్చి ఏమన్నా చేయండి సార్, నో ప్రాబ్లం.